జననానికి మంచిది అని జ్యోతిష్యం. అదే విధానంగా మరణానికి కూడా ఎటువంటి దోషాలు లేవు. ఇక విశాఖ నక్షత్రం జనానికి ఎటువంటి దోషం లేదు. అదే విధానంగా ఆ నక్షత్రంలో ఎవరైనా మృత్యు చెందితే దానికి కూడా దోషం లేదు. తర్వాత నెక్స్ట్ వచ్చే నక్షత్రం అనురాధ. ఈరోజు ఈ అనురాధ నక్షత్రం జననానికి దోషం లేదు. అదే విధానంగా మరణానికి కూడా దోషం లేదు. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం జననానికి దోషం ఉంటుంది, స్వర్గస్థులైతే దోషం లేదు. మూలా నక్షత్రం జననానికి దోషం ఉంది, స్వర్గస్థులైతే దోషం లేదు. ఇక పూర్వాషాఢ నక్షత్రం జననానికి దోషం ఉంది, స్వర్గస్థులైతే దోషం లేదు. అదే విధానంగా మనకి ఉత్తరాషాఢ నక్షత్రం జననానికి దోషం ఉంది, ఇక స్వర్గస్థులైతే 3 మాసాలు ఆ స్థలాన్ని వదలాలి అని దోషం ఉంది. జనానికి ఉంది, అదే విధానంగా స్వర్గస్థులైనా ఉంది ఉత్తరాషాఢ వరకు. ఇక నెక్స్ట్ శ్రవణ నక్షత్రం ఉంది, ఇంకొక రోజు మాట్లాడదాం. ఇది జ్యోతిష్య శాస్త్రం. అందరూ చెప్తూ ఉన్నారు నక్షత్రాల గురించి, రోజు ఒకటి ఏదో ఒకటి ఆ నక్షత్రంలో ఉన్న ఫేవర్స్ కానీ నెగిటివ్ కానీ చెప్తూ ఉండండి అని చాలామంది తెలియచేస్తున్నారు. ఇన్ని రోజులు నక్షత్ర దేవతల గురించి, ఆ నక్షత్రంలో జన్మించిన వారి గురించి మాట్లాడుతూ వచ్చాం గత 15 డేస్ బ్యాక్. ఇప్పుడు ఈ నక్షత్రాల్లో స్వర్గస్థులైతే ఏంటి, మరియు ఇలాంటివి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ప్రతిరోజు ఉంటాయి. ఈ ఆసక్తికర విషయాలకి ఒక స్టేజ్ అంటేనే ఓంకారం. అవును కదా, 12 సంవత్సరాల నుంచి ఓంకారం జరుగుతూ ఉంది. ఈ ఓంకారం ప్రతి ఇంట్లో కూడా నిత్యోత్సవమే. ఓంకార కార్యక్రమం ఈ జీటీవీలో ప్రారంభమైన తర్వాత ఎంతోమంది జీవితాల్లో వెలుగుని చూసాము, వాళ్ళల్లో ఆశయాలు నింపాము. మీ కష్టాలకి పరిష్కారాలు ఉన్నాయని వెతికి అందించాము. దాని నుంచి ఎంతోమంది బాగుపడిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది దీన్ని అనుకూలతలో ఓంకారం గురించి ఏదైనా చెప్పాలి అంటే ఇన్ని విషయాలు వాళ్ళు ముందు పెడతారు. అంటే ఎంతవరకు ఎడ్యుకేటెడ్ అయ్యారు అనే దానికి అప్పుడప్పుడు మనకు ఆనందం వేస్తూ ఉంటుంది. ఇటువంటి విషయాలు వీక్షకులు తెలుసుకోవడం వల్ల వాళ్ళకి జ్ఞానం పెరిగింది. ఏది ఆచరించాలి, ఏది ఆచరించకూడదు, ఈ ఓంకారం ప్రభావం అనేది ఎక్కడెక్కడ సువాసన విరజల్లుతుంది అనేది ప్రజలు, ఈ వీక్షకులు తెలియచేస్తూ ఉంటే వినడానికి కూడా మంచిది అని అనిపిస్తూ ఉంటుంది. అటువంటి అద్భుతమైన కార్యక్రమం మన ఓంకార కార్యక్రమం. ఈ ఓంకార కార్యక్రమం మీ అందరి కోసం ప్రతిరోజు టెలికాస్ట్ అవుతూ ఉంది. కానీ మీకు అందరికీ కూడా తెలియచేసేది ఒకటే, ఎంతో వేల మంది ప్రతిరోజు కాల్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ లేట్ అవ్వచ్చు, ఏదో ఒక రోజు కలుస్తుంది. కానీ అందరితో నేను మాట్లాడలేను కదా, రోజుకు ఒక్కరితో ఒక 5 to 6 కాల్స్ మాట్లాడచ్చు. అని తప్పితే ఒకే రోజు వేల మందితో మనం మాట్లాడలేం కదా. అందువల్ల ఎవరు దీని గురించి బాధపడవద్దు, ప్రయత్నిస్తూ ఉండండి. అదృష్టం కలిసి వచ్చినప్పుడు కాల్ కలిసి వస్తుంది. ఇక ఈరోజు అనురాధ నక్షత్రంలో విశేషంగా ఆదివారం ఉంది. మనమందరూ కూడా భక్తిపూర్వకంగా ఓం మృత్యుంజయాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఈరోజు వాస్తు పరిష్కారం. చాలామందికి వాస్తు రోజుకొక టిప్ మనం చెప్తూ ఉన్నాము. కొందరు మార్చుకుంటున్నారు, కొందరు ఆల్టర్నేషన్ చేసుకుంటూ ఉంటున్నారు. పూజ గదికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఇంటి సింహద్వారం ఉండరాదు అని చాలాసార్లు మీకు చెప్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడి గది ఎప్పుడు ఇంట్లో గుప్తంగా, అందంగా, అలంకరణగా ఉంటుంది. వీధిలో నుంచి చూసేవాళ్ళు దేవుడి గది కనబడుతూ ఉంటే ఆ ఇంట్లో రహస్యాలన్నీ ప్రపంచానికి తెలుస్తున్నాయి. ఆ ఇంట్లో ఎన్ని మంచి పనులు చేయాలన్నా నరదృష్టి ఎక్కువ ఆకర్షిస్తుంది ఆ ఇంటికి. దానివల్ల శుభకార్యాలు, మంగళకార్యాలు జరగవు అని చెప్తుంది. ఇంట్లో పూజించే దేవుడు ఇంటి దేవుడు. ఊరికంతా చేరి ఉన్న దేవాలయం ఊర దేవాలయం అక్కడ ఉంటుంది, కానీ ఇంట్లో అలా ఉండకూడదు. అలా ఏదైనా సింహద్వారానికి ఆపోజిట్లో దేవుడి గది ఉండి రోడ్లో వీధిలో నడిచేవారు మన ఇంటి వైపు చూసినప్పుడు దేవుడి గది కనబడితే ఆ ఇంటికి దోషం, డిప్రెషన్ను, అనారోగ్యాలు ఇటువంటి వస్తూ ఉంటాయి. దాని నుంచి వెంటనే మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఇక అన్నీ బాగానే ఉన్నాయి, ఇంట్లో తెలియని నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఆకర్షిస్తుంటుంది. అనారోగ్యం తరచున ఇంట్లో ఎవరికో ఒకరికి బాధితులు అవుతూ ఉన్నారు. ఇంట్లోనే అనవసరంగా అందరికీ కోపము, ఒత్తిడి అనిపిస్తూ ఉంటుంది అంటే ఆ ఇంట్లో పీస్ఫుల్గా మీరు లేదు అని అర్థం.
ఆ టైంలో ఇంట్లో ఒక హాల్లో అందరూ కూర్చొనే చోటు, అందరూ ఎక్కువ టైం స్పెండ్ చేసే చోటు శ్రీవాస్తు యంత్రాన్ని గోడకి అలంకరించి పెట్టండి. దాని పూజలు ఏం అవసరం లేదు, అక్కడ ఉంటే చాలు. దాని ప్రభావం వల్ల ఇంట్లో తెలియకుండానే కాస్మిక్ ఎనర్జీ క్రియేషన్ అనేది అధికంగా ఉత్పాదించి మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ డే బై తగ్గిస్తూ ఇంట్లో పీస్ఫుల్గా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండడానికి దాని ఎనర్జీస్ మన పైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది. గురూజీకి రేపు ఎటువంటి పూజను ఆచరించి ఒక కంచంలో పాలు పోసి ఆ పాలలో 2 మట్టి ప్రమిదలు పెట్టి నెయ్యి పోసి 2 దీపాలు వెలిగించి ఈశ్వరుడు ముందు, అంటే ఇంట్లో రేపు సోమవారం కదా, పరమేశ్వరుడు ముందు, భార్యాభర్తలున్న పార్వతీ పరమేశ్వరుడు ముందు పెట్టి అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోవడం వలన కుటుంబంలో ప్రశాంతత మరియు భార్యాభర్తలో సఖ్యత, దూరంగా నివాసిస్తున్న భార్యాభర్త ఒకటవడానికి అవకాశాలు ఉంటాయి. రేపు దీన్ని ఆచరించండి. ఇక అదే విధానంగా పరమేశ్వరుడి దగ్గర పెట్టి వివాహ జీవితం కోసం సంకల్పం చేస్తే త్వరలో వివాహ యోగం కూడా ఏర్పడుతుంది. గురూజీకి ఈరోజు యోగక్షేమంలో రోజు సాయంత్రం మృత్యుంజయ దీపాన్ని వెలిగించాలి. అంటే అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి, శని అధిపతి, సూర్యుడు వేరే కలిసి వచ్చాడు. ఈరోజు ఆయుష్యకారకుడు మనకి శని కాబట్టి ఆయుష్ వృద్ధి కూడా చెందుతుంది, విశేషం. అయితే ఈరోజు సాయంత్రం బెల్లంపై నెయ్యి దీపం పెట్టి ఆ పరమేశ్వరుడు ముందు, శివుడు ముందు కానీ విష్ణు ముందు కానీ పెట్టి వాళ్ళకి పూజించి మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వలన, పూజించడం వలన చాలా శుభం జరుగుతుంది. దీనివలన మనకి ఆరోగ్యం, దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే దాని నుంచి కాస్త విముక్తి, మరియు అపమృత్యు, అపకంటకాలు, యాక్సిడెంట్లు ఇలాంటివి కాకుండా కాస్త జాగ్రత్త పడచ్చు. అంటే ట్రావెలింగ్లో ఎక్కువ శాతం ఎవరికైనా మళ్ళీ యాక్సిడెంట్లు అవుతూ ఉంటే ఈరోజు చేసే యోగక్షేమం వల్ల దాని ప్రభావం కాస్త తగ్గుతుంది. అంటే యాక్సిడెంట్ల ప్రభావం తగ్గుతాయి.